మిత్రులారా, ఈ నెల 27వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా ఆల్ ఇండియా కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘటన అంటే అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, దేశ రాజధాని ఢిల్లీలో లక్షలాదిగా రైతులు గత 10 నెలలుగా ఎండలు వానలు చలికి వాటిని భరిస్తూ ఉద్యమం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఉద్యమం ఆపటానికి వివిధ రకాల దాడులు జరిపినప్పటికీ వాళ్ళని ఖలిస్తాన్లని లేకపోతే దేశద్రోహులని చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా రైతులు వీటి అన్నిటినీ ఎదుర్కొంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. 100 మందికి పైగా రైతులు ఈ ఉద్యమ బాటలో మరణించడం జరిగింది. రైతులు డిమాండ్ చేస్తున్న డిమాండ్స్ మొత్తము రైతాంగ ప్రయోజనానికే కాకుండా మొత్తం సామాన్య ప్రజానీకల ప్రయోజనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రైతులు డిమాండ్ చేస్తున్న డిమాండ్స్లో ముఖ్యమైనది 3 నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని. ఈ నల్ల చట్టాలు మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసి రైతుల్ని పూర్తిగా దివాళా తీయించడానికి తీసుకురాబడ్డాయి. మొదటి నల్ల చట్టం అనేది అది నిత్యావసర వస్తువుల ధరల్ని పూర్తిగా విపరీతంగా పెంచేసి అటు రైతుల్ని దివాళా తీయించి ఇటువైపు ప్రజల్ని ఏ మాత్రము నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితికి నెట్టివేస్తుంది. రెండవ వ్యవసాయ చట్టము మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసి లాభాలు సంపాదించే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు మాత్రమే తీసుకురావడం జరిగింది. మూడవ వ్యవసాయ చట్టము మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసి ప్రస్తుతం ఉన్న రైతుల్ని ఆ కార్పొరేట్ వ్యవసాయ భూముల్లో కూలీలుగా చేసే కుట్రకి చేయటానికి 3వ నల్ల చట్టం తీసుకురావడం జరిగింది. ఈ నల్ల చట్టాలు ఆల్రెడీ ఇతర యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే అమలు చేయబడి మొత్తం ప్రజలకు వ్యతిరేకమైన ఫలితాలను అక్కడ ఇచ్చాయి. అమెరికాలో మనం గమనిస్తే బిల్ గేట్స్ ఆధ్వర్యంలో 2 లక్షలకు పైగా ఆయన చేతిలో ఈరోజు అమెరికాలో భూమి ఆయన చేతుల్లో ఉంది. అక్కడ అంతకుముందున్న రైతులు ఆయన దగ్గర ఇప్పుడు కూలి పని చేసే పరిస్థితికి నెట్టబడ్డారు. కాబట్టి ఇటువంటి నల్ల చట్టాలని అమలు చేయవద్దని రైతులు డిమాండ్ చేయడం జరుగుతోంది. రెండవ డిమాండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర వ్యవసాయ పంటలకు కల్పించాలని చెప్పి, మూడవ డిమాండ్ మొత్తం ఈరోజు విద్యుత్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని దాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకి అది లాభార్జన సంపాదించుకునే ఒక మార్గంగా తయారు చేయాలని చూస్తుంది. కాబట్టి విద్యుత్ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్స్ని రైతులు ఎన్ని రోజుల పాటు ఉద్యమం చేస్తున్నప్పటికీ ఎంతో మంది రైతులు మరణించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ డిమాండ్స్ని ఒప్పుకోవటం లేదు, వాళ్ళపైన దాడులు చేస్తోంది. మొన్న హర్యానాలో ఉద్యమం చేస్తున్న రైతులపైన దాడి చేసి ఈ 2 రైతుల్ని చంపడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో కూడా అక్కడ రైతుల్ని వాళ్ళ ల్యాండ్ భూముల నుంచి తీసివేయటానికి వాళ్ళపైన బలవంతంగా లాఠీ చార్జీ ఫైరింగ్ చేసి 2 రైతుల్ని చంపివేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోంది. దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని ప్రైవేటీకరించి ప్రజల కష్టంతో నిర్మించిన మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్చౌకగా కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే పని చేస్తోంది. ఈ రైతుల ఉద్యమం అనేది రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడమే కాకుండా మొత్తం ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గంలో ఒక మహోన్నతమైన మార్గంగా రైతు ఉద్యమం ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రైతు ఉద్యమాన్ని ప్రజలందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా జరిగే ఈ ఉద్యమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి జరిగే ఈ 27వ తేదీ బంద్ని అఖిల భారత స్థాయిలో జయప్రదం చేయాల్సిందిగా, ముఖ్యంగా మన తెలంగాణలో దీన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రైతులకు ప్రజలకు అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం విజ్ఞప్తి చేస్తుంది.